ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయ లెక్కల్లో కొత్త సమీకరణాలు తెరమీదకొస్తున్నాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికీ రెండు వైపులా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరోసారి పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారం సాధ్యం కాదని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ మాజీ సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మాజీ సీఎం జగన్ ఏపీలో కూటమి ప్రభుత్వం రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెబుతున్నారు. అటు కూటమి నేతలు 15 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ వచ్చే ఎన్నికల కోసం కొత్త లెక్కలు సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాదిలో పార్టీ ప్లీనరీ ఎన్నికల ముందు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు తీవ్రత పెంచారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపైన కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఖాయమంటోన్న వేళ అటు కూటమి ఇటు వైసీపీ అలర్ట్ అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రధానిపై జగన్ ప్రశంసలు కురిపించారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. మోదీ సేవలో అంకిత భావంతో పనిచేస్తున్న నేతగా కొనియాడారు. ఒక చారిత్రక మైలురాయిని అధిగమించడం మోదీ పట్టుదల సంకల్పానికి నిదర్శనంగా జగన్ పేర్కొన్నారు. దేశ సేవలో ప్రధానికి మరింత శక్తి, ఆయురారోగ్యాలు కలగాలని జగన్ ఆకాంక్షించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రధానిగా మోదీ గతంలో కొనసాగిన ప్రభుత్వ అధినేతల రికార్డులను తిరగరాశారు. ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ లక్ష్యంగా జగన్ విమర్శలు కొనసాగిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే వైసీపీ మద్దతు ప్రకటించింది. తాజాగా జరిగిన స్పీకర్ అవిశ్వాస తీర్మాన చర్చ సమయంలోనూ వైసీపీ ఎంపీలు స్పీకర్కు అనుకూలంగా నిలిచారు. ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.